మీరు ఎవరైనా మూవీకి వెళ్ళామనుకుంటే ముందే ఒక కాషన్ ఇస్తుంది ఏంటంటే మూవీలో చాలా బ్రూటల్ కిల్లింగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, అంత బ్రూటల్ కిల్లింగ్స్ ఉంటాయి. లిటరల్ గా ఒక 5 to 6 పీపుల్ ని చంపే విధానం మనం తట్టుకోలేం, ఆ లెవెల్లో బ్రూటల్ ఉంటాయి అవి. రణ్వీర్ సింగ్ దురంధర్ అని చెప్పి హిందీ మూవీ చూసి వస్తున్నా. ఈ మూవీ చూసినాక నాకు అనిపించిన ఒకే ఒక మాట ఏంటంటే 3.5 గంటలు ఎట్లా రా, 3.5 గంటల సినిమా రా, చచ్చిపోయిన లిటరల్ గా. ఫస్ట్ హాఫ్ 2 గంటలు, సెకండ్ హాఫ్ గంటన్నర. పోనీ ఈ 3.5 గంటల సినిమా కంప్లీట్ అయిందంటే లేదు, సెకండ్ హాఫ్ లో అర్ధాంతరంగా ఆపేసి మూవీని. 3.5 గంటలు తీసుకున్నారా సినిమా కంప్లీట్ అయిపోతే, ఎట్లా రా నాయన. ఈ మూవీ స్టోరీ మొత్తం వీళ్ళు 8 to 9 చాప్టర్స్ లాగా డివైడ్ చేసారు. నా వరకు అనిపిస్తుంది ఏమంటే వీళ్ళు మూవీ లాగా కాకుండా వెబ్ సిరీస్ లాగా తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉండేది అసలు. బికాస్ ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క 30 minutes 20 minutes ఎంత టైం పెట్టుకుంటే పర్ఫెక్ట్ టైం అయిపోయేది. ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ కింద వాడుతున్నారు, ఇంటర్వెల్ ఒక మంచి పాయింట్ స్టార్ట్ అయ్యి దాని నుంచి సెకండ్ హాఫ్ మొత్తం రేసింగ్ వెళ్ళిపోతుంది. ఐ అబ్సల్యూట్లీ లవ్ సెకండ్ హాఫ్. బట్ క్లైమాక్స్ మాత్రం అర్ధాంతరంగా ఆపేసిరయ్యా. రణ్వీర్ సింగ్ స్పై లాగా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఉన్న టెర్రర్ గ్రూప్స్ జాయిన్ అయ్యి వాళ్ళ దాంట్లో ఒక మెంబర్ లాగా జాయిన్ అయిపోయి ఈ అటాక్స్ ని ఆపని ట్రై చేస్తూ ఉంటాడు. ఆపిండా లేదా, ఆపితే ఎలా ఆపినదంతా మనం మూవీలో చూస్తాం. చాలా పెద్ద స్టోరీ, చాలా పెద్ద స్పాన్ అయిన స్టోరీ. బికాస్ గన్స్ అని చెప్పి, ఫేక్ నోట్స్ అని చెప్పి, మాఫియా అని చెప్పి, అటాక్స్ అని చెప్పి చాలా ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి, పాకిస్తాన్ లోపలనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి, పొలిటికల్ డ్రామా నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కలిపిన ఒక కలగూర గంప ఇది. రణ్వీర్ సింగ్ ఈ మూవీ కోసం, ఈ రోల్ కోసం మొత్తం 100% ఎఫర్ట్స్ పెట్టేసిండు. ఆయన అన్ని మూవీలో ఒక లెక్క, ఈ మూవీలో ఒక లెక్క అన్నట్టు యాక్టింగ్ చేసిండు. సంజయ్ దత్ అయినా, రణ్వీర్ సింగ్ అయినా, అక్షయ్ ఖన్నా అయినా, ఆర్ మాధవన్, మన మాధవన్ అయినా, చాలా నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసారు. అసలు మనం గుర్తు కూడా పట్టాం అర్జున్ రాంపాల్ని, ఆ లెవెల్లో మేక్ ఓవర్ ఉంటుంది ఆయనది. బట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా, ఎంత సిన్సియర్ గా స్టోరీ చెప్దాం అనుకున్నా కానీ 2 hours ఫస్ట్ హాఫ్ మాత్రం లాగ్ మామూలు లాగ్ లేదు. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ టు నాచ్ ఉంటాయి. ఈ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి ఎండింగ్. ఆల్మోస్ట్ ఒక టువర్డ్స్ ద ప్రీ క్లైమాక్స్ అన్నప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక చేస్ సీన్ కానీ, ఒక ఫైట్ కానీ. అక్కడ మాత్రం వేరే లెవెల్ బ్రూటల్ ఉంటుంది, అసలు క్రేజీ ఉంటుంది ఆ సీన్ మొత్తం. బట్ నెగిటివ్స్ వచ్చేసి బీభత్సమైన లాగ్ ఇన్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో మూవీ అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతుంది. అండ్ ఇంకొక నెగిటివ్ ఏమనిపిస్తుంది అంటే మూవీలో పెద్ద ట్విస్ట్లు, టర్న్స్ ఏం లేవు, స్మూత్ గా వెళ్ళిపోతా ఉంటది. ఏదో అక్కడక్కడ 1-2 టర్న్స్ ఉంటాయి కానీ ట్విస్ట్ మాత్రం ఎక్కడ లేవు. మూవీ ఎండ్ క్రెడిట్స్ లో పార్ట్ గురించి గ్లిమ్స్ వేసిరు. ఆ గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అగైన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నా మళ్ళీ ఒకటే బాధ, అందులో కూడా పక్క లాగ్ ఉండాల్సిందే అన్నట్టు తీస్తారు వీళ్ళు. ఐఎమ్ షూర్ హార్ట్ఫుల్ గా నచ్చింది అని చెప్పలేకపోతున్నా, ఆర్ నచ్చలేదని కూడా చెప్పలేకపోతున్నాం. బికాస్ గుడ్ ఉంది, బ్యాడ్ కూడా అంతే ఉంది. సో వెళ్ళాలా వద్దని చెప్పి మీరే డిసైడ్ చేసుకోండి. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. సో ఇది నా వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.